సిద్ధినా మధ్య మళ్ళీ ఎప్పుడు ఏదో ప్రాబ్లం, అది పోతే ఇది పోతే ఇంకోటి, ఎప్పుడు ఏదో రెడీగానే ఉంటుంది అంతిక్ మళ్ళీ ఈడేవాడు నాకు అడ్డంగా. ఏమైంది బ్రో, బండిని తోసుకుని వెళ్తున్నావు? ఏం చెప్పమంటావు బ్రో, మొన్నేమో ఎంసీ పోయింది అన్నారు, ఈ రోజేమో వీసీ పోయింది అంటున్నారు, రేపేమో బిఎంఎస్ పోయింది అంటారు. రోజు ఏదో ప్రాబ్లం బ్రో, ఏం చేయాలో అర్థం కావట్లేదు దీన్ని. ఓ అంతేనా? ఇలాంటి ప్రాబ్లమ్ కి షోరూమ్ తీసుకెళ్లి 2-3 నెలలు అక్కడ ఉంచే కన్నా వైజాగ్ లోనే 2-3 రోజుల్లోనే చేసే పర్సన్ అయితే ఒకరు ఉన్నారు, పద అక్కడ తీసుకెళ్తాను. మన వైజాగ్ లోనే వాళ్ళకి సంబంధించిన ఎంసీయూ, విసియు, బిఎంఎస్ అలాగే చార్జర్ కూడా రిపేర్ చేసే పర్సన్ అయితే దొరికేశారు మనకి. మన బ్రో ఏమేమి రిపేర్ చేస్తారో ఇంకా ఆయన్నే కనుక్కుందాము. మన దగ్గర ఎంసీయూ రిపేర్ అవుతుందండి, వీసీ ఒకటి, తర్వాత బిఎంఎస్ కూడా మన దగ్గర రిపేర్ అవుతాయి. కొత్తగా కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి. బ్యాటరీ కూడా మనం రిపేర్ చేస్తాం అండి. సెల్స్ పోతే సెల్స్ మొత్తం బ్యాటరీ ప్యాక్ రిపేర్ చేసుకోవాల్సిన లేదు. సెల్స్ ఏ సెల్స్ కావాలంటే సెల్స్ రిప్లేస్ చేసుకోవచ్చు. బ్యాలెన్సింగ్ కూడా అవుతుంది మన దగ్గర. డీప్ డిశ్చార్జ్ అయిన బ్యాటరీస్ ఉంటాయి కదా, బూస్టింగ్ కూడా మనం పెడతాం. స్లో బూస్టింగ్ ఉంటుంది మన దగ్గర. ఇష్యూస్ ఏంటంటే బ్లాక్ స్క్రీన్ ఇష్యూస్ లేదా బూట్ మోడ్, ఫాస్ట్ బూట్ మోడ్ అలా ఏమైనా వస్తే మన దగ్గర రిపేర్ అవుతాయండి. ఇది డీప్ గా కాలిపోతే మన దగ్గర రిపేర్ అవ్వండి, ఎందుకంటే బోర్డు ఇంటర్నల్ గా ట్రాక్స్ అన్ని బ్రేక్ అవుతూ ఉంటాయి. సో దానివల్ల ఇలాంటివి అవ్వవు. లేదు అనుకుంటే ఇలా ప్లెయిన్ గా ఉండి మనకైనా కంప్లైంట్స్ ఉన్నాయనుకోండి, ఇలా ప్లెయిన్ గా ఏమైనా ఉండి బర్నింగ్ ఇష్యూస్ లేకుండా ఉంటే మన దగ్గర రిపేర్ అవుతాయండి. సో విన్నారు కదా ఏమేమి చేస్తారో. మీ వాళ్ళ స్కూటర్ లో ఇలాంటి ప్రాబ్లం ఏది ఉన్నా సరే మన బ్రో దగ్గరికి అయితే వచ్చేసేయండి. మంచి రీజనబుల్ ప్రైస్ లో చేస్తారు, అది మన ఫాలోవర్స్ అయితేనే. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ లో పెట్టుకోండి. అలాగే ఈ షాప్ అడ్రస్ వచ్చేసి గురుద్వారా జంక్షన్ బిసైడ్ వెనిలా ఫంక్షన్ హాల్ దగ్గర అయితే ఉంటుంది.